ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా అప్డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఇన్నాళ్లకు ఈ న్యూస్ కు తెరపడింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 31 సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమాను 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా స్టోరీని ప్రశాంత్ నీల్ ఎంతో ఇష్టంగా రాసుకున్నాడని అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను డ్రాగన్ గా చూపించనున్నారని మూవీ లవర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎవరి ఊహకు అందని కథతో ఎన్టీఆర్ ను స్క్రీన్ పై చూపించనున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో తీసే సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రాన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తున్నారని తాను ముందే ఊహించానని అన్నాడు. కానీ తాను ఆ జోనర్ లోకి వెళ్లాలనుకోవడం లేదని చెప్పాడు. నిజానికి ఈ సినిమా భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరితంగా ఉండే చిత్రంగా ఉంటుందని, తనకిది చాలా కొత్త కథ అని అన్నాడు ప్రశాంత్ నీల్. RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ అన్ని పాన్ ఇండియా సినిమాలే కమిట్ అయ్యాడు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవరా సినిమాలోని గ్లిమ్స్ లో ఎన్టీఆర్ నిప్పు కణంలా కనిపిస్తూ శత్రువుపై ఉప్పెనలా ఎగసి పడుతున్నాడు. మరోవైపు దేవరా సెకండ్ సింగిల్ పాటలో ఎన్టీఆర్ లోని ప్రేమతత్వాన్ని చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఎన్టీఆర్ కమిట్ అయిన ఫస్ట్ మూవీ వార్ 2. ఇక ఇందులో ఎన్టీఆర్ సీక్రెట్ ఏజెంట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వార్ 2 లో రితిక్ రోషన్, ఎన్టీఆర్ ల మధ్య ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ వచ్చే డాన్స్ పోటీ ఉండనున్నట్లు బాలీవుడ్ టౌన్ లో టాక్ నడుస్తోంది. ఇలా ఓ వైపు దేవరాతో ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరోవైపు వార్ 2 సినిమా కూడా 2025లో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమా 2026లో విడుదల కానున్నట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాన్ ఇండియా సినిమాలను కమిట్ అవుతూ కెరియర్ లో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.